ఒక ఉంటాడు అడుగు నేనే నాగరాజ్ శివానంద్ ఒకసారి ఇచ్చేసాను. జై పోతుందా తెలంగాణ స్వతంత్ర మన వీరులకు జోహార్ తెలంగాణ స్వతంత్ర మన వీరులకు अमर रहे सरदार माता की जय भारत माता की जय अमर रहे सरदार वल्लभभाई पटेल अमर रहे सरदार वल्लभभाई पटेल अमर रहे सरदार वल्लभभाई पटेल भारत माता की जय తెలంగాణ విమోచన దిన సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. నియంతృత్వ నిజాం యొక్క పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించినటువంటి రోజుది. వేలాది మంది తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి అనేక త్యాగాలు ఆత్మ ప్రజల అనంతరం మన రాష్ట్రానికి స్వాతంత్రం రావడం జరిగింది. దేశమంతా 1947 15th ఆగస్టు స్వాతంత్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17th మనకు 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం రావడం జరిగింది. ఈ యొక్క విముక్తి లభించడానికి, తెలంగాణకు విమోచన రావడానికి ప్రధానంగా తెలంగాణ ప్రజలు అద్భుతమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేసి నాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవతో ఇక్కడ నిజాం సైన్యము, అదేవిధంగా నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఇక్కడ హిందువుల మీద అనేక అత్యాచారాలు కొనసాగుతూ ఉంటే మరి సర్దార్ పటేల్ ఆ రోజు ముందుకొచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి భారత సైన్యాన్ని పంపించి నిజాం సైన్యాన్ని ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు. అంతేకాదు
ఈరోజు మన యొక్క విశ్వకర్మ జయంతి, అది కూడా మనకందరికీ చాలా పవిత్రమైనటువంటి రోజు. దాంతోపాటు ఈరోజు వినాయకుడి యొక్క నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి యొక్క నిమజ్జన శోభయాత్ర జరుపుకుంటున్నటువంటి రోజు. అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జయంతి. ఈ రకంగా 4 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నాము. ఇంత పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకోవడము, మరొక దిక్కు ప్రధానమంత్రి గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడము, అంతేకాకుండా మన యొక్క అనేక కార్యక్రమాలకు ఏ రకమైనటువంటి విజ్ఞానం లేకుండా మనల్ని ఆశీర్వదించేటువంటి వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ముగింపు కార్యక్రమం కూడా ఈ రోజు జరుపుకోవడము, అదేవిధంగా విశ్వకర్మ జయంతి, ఈ రకంగా 4 కార్యక్రమాలు కూడా ఈరోజు దేశమంతా కూడా జరుపుకుంటున్నాము. తెలంగాణకు అదనంగా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా ఈరోజు నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ విమోచన ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ తీసుకొని గత 2 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం తరఫున జరపాలని నిర్ణయం తీసుకొని గత 2 సంవత్సరాలు కూడా అత్యంత వైభవంగా మన సికింద్రాబాద్ పర్యటనలో జరిపిన విషయం మనకు తెలుసు. ఈ సంవత్సరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మన యొక్క అమిత్ షా గారి నాయకత్వంలో మన యొక్క పర్యటనలో ఈ సంవత్సరం కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 2 పార్టీలు కూడా మతోన్మాద మజ్లిస్ పార్టీ యొక్క కొమ్ము కాస్తూ రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి ఈ మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులెత్తుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది, మోసం చేయడం జరిగింది. కనీసము ఈ గడ్డ మీద జెండా ఎగిరినటువంటి రోజు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా జరపనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ దివాలా కోరుతనంతో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీలను కూడా తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి సర్దార్ వల్లభాయ్ పటేల్, అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్, అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ యొక్క కార్యక్రమానికి కార్యక్రమానికి మన మంత్రివర్యులు అధ్యక్షుడు కృష్ణరెడ్డి గారు మరియు ప్రముఖుల అందరికీ ఈ కార్యక్రమం గుర్తించినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా చర్యలు వ్యవస్థకు రావాల్సిందిగా అయిపోయిందన్నా.